నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుడివాడలో ఎస్కేపీ ఫౌండేషన్ తరపున ఉచితంగా టైలరింగ్ ఎంబ్రాయిడరీ శారీ పెయింటింగ్ ప్రింటింగ్ నేర్చుకున్న మహిళలకు స్థానిక ఎమ్మెల్యే వెనుగండ్ల రాము సర్టిఫికెట్లు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపిల్లలను ప్రతి ఒక్కరు చదివించాలని చదివే ఆయుధమని ప్రతి పనిలోనూ ప్రతి అభివృద్ధిలోనూ మహిళల ప్రాముఖ్యత పెరిగిందన్నారు. ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదని ఈ రోజు నిరూపిస్తున్నారని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మనులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్కేపీ ఫౌండేషన్ ఆర్గనైజర్ తారా, శాంతకుమారి, రాజకుమారి, టీడీపీ నాయకులు బొంబాయి శ్రీను, రంజని తదితరులు పాల్గొన్నారు. మన ఆలోచనలు ఎప్పుడైనా కానీ మన శ్రమకి మనం పడే కష్టానికి మన సొంత పడే కష్టానికి మనం గుర్తింపునిచ్చుకుంటే అది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మీకు అర్థమవుతుంది లేదు క్లారిటీ కోసం అంటే ఇప్పుడు మనం చేసే పని తగ్గించుకుని ఇదేముంది ఎవరైనా చేసేదే కదా అన్నట్లుగా మనం కూడా బిహేవ్ చేసాం. వేరే వాళ్ళ దగ్గర నుంచి అంత రెస్పెక్ట్ రాదు మనకి. అలాగే కానీ మనం చేసే చాలా గొప్ప పని మనం ముందు బిలీవ్ చేసి మనం అంటూ బిలీవ్ చేయాలి. చాలా మంచిది, చాలా మంచిగా టేస్టీగా చేస్తాను, ఇంట్రెస్టింగ్ చేస్తున్నాం. సో దీనికి ఇంత రేటు బేసిక్ అంటే దాని ఖర్చులు తగ్గి మనకి గంటకి 50 రూపాయలు మనం లెక్కేసుకున్నాం. ఈ టైంలో కాకుండా ఆ మొత్తం చేస్తానికి మనం పడే కష్టాలతో పాటు మనం పెట్టే శ్రద్ధ, మనం ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా మనకు వాల్యూ ఉండాలి. సో ఇవన్నీ మనం లెక్కేసుకుని సరిగ్గా మార్కెట్ చేసుకోవాలనుకుంటే మార్కెటింగ్ టెక్నిక్స్ ఉంది. అవైతే కనుక మీకు అందరికీ మీలో కొంతమంది కన్నా మార్కెటింగ్ మీద కొంతమంది ట్రైనింగ్, ప్యాకేజింగ్ ఎలా చేయాలనే మీద ట్రైనింగ్ మనం ఇలాంటివి చేసుకుంటే మీకు అత్యంత ప్లస్ బ్రాండింగ్ అంటే ఈ రోజులు ఏమవుతుందంటే మీకు చెప్తాను. బేసిక్ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి మనసులో ఏదో రకమైన ప్రజాసేవ చేయాలని ఉంటుంది. వాస్తవాన్ని కొంతమంది బిజీగా చేయలేరు, కొంతమంది సద్యంగా చేయలేరు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారనే బాధలో కూడా ఉంటారు. మనం సరిగ్గా బ్రాండింగ్ మనం ఎక్కడ చేసుకోవాలంటే దీన్ని ఇది మీరు ఇప్పుడు కొనే దాంట్లో ఎంతమందికి ఉపయోగపడుతుంది, చుట్టుపక్కల ఎంతమంది జీవితాలు బాగుపడుతుంది అనేది కనుక మనం ఎవరికైనా ఎక్కించగలిగితే. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తల్లి మాదిరిగానే కుటుంబంలో మరియు సమాజంలోని మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత అన్నారు. కుటుంబంలోని మహిళలకు స్వతంత్రం ఇచ్చి వారికి ఆసక్తి ఉన్న రంగంలో ఎదగడానికి మనం ఆసరా ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆడపిల్లల చదువులు ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా ప్రోత్సహించాలని, ప్రపంచంలో అనేక అంతర్జాతీయ గుర్తింపు పొందిన కంపెనీలు మహిళల సారథ్యంలో నడుస్తున్నాయని, అంటే వారి ప్రతిభ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చన్నారు. వ్యక్తిగతంగా నా కుటుంబంలో మహిళలకు స్వతంత్రం ఇస్తూ ప్రోత్సహించారని ఎమ్మెల్యే రాము అన్నారు. ఈ సభలో ఎన్జీఓస్ అసోసియేషన్ మహిళా విభాగ అధ్యక్షురాలు వాణి, జయంతి, జి రాజేంద్ర ప్రసాద్, షేక్ ఫరీద్, బాషా, వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. ఎందుకు పడుతుందంటే మనం ఎంత ముందుకెళ్ళిపోయాం, ప్రపంచం ఎంత ముందుకెళ్ళింది. అయినా కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలను చదివిస్తే ఏదో ఎక్కువగా అంటే అంతకంటే బాగా చదువుకున్నాడు రావాలని, ఇంకా లేదు ఇంకోటి ఏదో లాంటి ఆలోచనలు పిచ్చి ఆలోచనలు చాలా ఉంటాయి. అలా ఎప్పుడు అనుకోకండి. చదువుతున్న వాళ్ళకి సరైన పాత్ర వేస్తారు, ఏమీ అవసరం లేదు. ముందు చదివించండి, ప్లస్
వాళ్ళు ఏమవుదామనుకున్నాము, వాళ్ళు ఎలా చదువుకోవాలనుకుంటున్నారు అనే దాని మీద మనకి మగపిల్లలకి ఎంతైతే శ్రద్ధిస్తామో అంతకంటే ఎక్కువ ఆడపిల్లలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. చదువులకు కానీ వాళ్ళు అడగడానికి కానీ అంత ఆశ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే నిన్న లోకేష్ బాబు గారు చెప్తారు, మా అందరినీ కూర్చోబెట్టు మీటింగ్లో చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది ఆ విషయం. పుస్తకాలలో అంటే ఇంటి పనులు అనగానే అరకులు బొమ్మలేస్తున్నారు. అది చాలా తప్పు. ఇంటి పనులు అనగానే అరకులు బొమ్మలు ఎందుకు వేయాల్సి వస్తుంది? యుద్ధం చేస్తాడు మీద వేయాల్సిందే అని మనం ఆలోచన తేడా తీసుకురావాలి మనం అని చెప్పారు. నేను ప్రత్యక్షంగా విన్నాను, నాతో మాట్లాడారు. చాలా అద్భుతమైన ఆలోచన. ఏంటంటే ఆరోగ్యంగా ఇప్పుడు మరొకగానే కొంచెం చేయడం మనకి అలవాటు మారిపోయింది. మన పాఠ్య పుస్తకాలు నేటి యువత చదువుకుని స్వయం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేసుకుని కుటుంబ పోషణతో పాటు సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో స్వయం ఉపాధి పొందుతున్నారు. వివరాల ప్రకారం ఏలూరు నగరంలోని ఇండోర్ స్టేడియం వద్ద 3 యువతులు ఇండోర్ స్టేడియంకు వచ్చే వాకర్స్ బృందాలకు రాగి జావా సప్లై చేస్తూ ఎంతో కొంత ఉపాధి పొందుతున్నారు. నగరానికి చెందిన కె పద్మిని, కె నీలిమ, ఎం వెంకటలక్ష్మిలు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మేమంతా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నామని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయంగా ఎదగాలనే సంకల్పంతో రాగి జావా తయారు చేస్తూ ఉపోగవతి మార్గాన్ని వెతుక్కున్నామని తెలియజేయడం గమనార్హం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ రోజు నగరానికి విచ్చేసిన హైకోర్టు జడ్జి జస్టిస్ కె మన్మథరావు ఏలూరు నగరంలోని రెవెన్యూ గెస్ట్ హౌస్ కి వచ్చారు. ఈ సందర్భంగా ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, బివి కృష్ణారెడ్డి, పలువురు న్యాయవాదులు హైకోర్టు జడ్జికి ఘన స్వాగతం పలికారు. మా దగ్గరికి వచ్చి పోతున్నాం సార్. వస్తారా రెడ్డి గారు? వైజాగ్కి 15 రోజులు రాము అని చెప్పి అలా చెప్పకుండానే అమెరికా నుంచి ఆన్లైన్ అదేనండి
అదే చెప్తుంది. ఇక్కడ మాకు మేము ఉన్నాం సార్ 15 రోజులు అంటే నేను అన్నాను ఆన్లైన్ లో ఉంది కదా తీసుకోండి అంటే అక్కడికి వెళ్ళి కూడా ఎందుకు సార్ ఇక్కడ ఉంటే మాకు తప్పదు కదా అని చెప్పిన అడ్వకేట్ మీరు వెళ్ళి సిన్సియర్ గా అక్కడ నుంచి చర్చ రైతులు మాకు అదేమన్నా పెద్ద పోనీ సీరియస్ మ్యాటర్ అందరూ నాటేద్దామంటారు. తిరగండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఏలూరు నగరంలో జిల్లా ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల ప్రకారం అభయ రక్షక దళం అంతేకాకుండా మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు శాసనసభ్యులు బండేండి చంటి, పలువురు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. సిఆర్ రెడ్డి కాలేజీ నుండి ఫైర్ స్టేషన్ మీదుగా కొత్త బస్టాండ్ మీదుగా సిఆర్ రెడ్డి కాలేజీకి ర్యాలీ చేరుకుంది. అనంతరం సిఆర్ రెడ్డి కాలేజీలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అధికారులంతా హాజరయ్యారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తి నుండి ఉద్యోగ విరమణ చేసి గత 5 సంవత్సరం నుండి చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వచ్చే రోగులకు ఉచిత సేవలందిస్తూ రోగులు చింతలపూడి ప్రాంత ప్రజల అభిమానాన్ని కోరుకున్న సేవకురాలు ఎన్ తెరిసమ్మ సేవలను గుర్తించి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం సిఐటి ఆధ్వర్యంలో చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో మదర్ తెరిసా విగ్రహం ముందు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ దీప్తి పాల్గొని తెరిసమ్మను శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘ నాయకులు కురిశెట్టి అనురాధ, పెరుగు గోపి లక్ష్మి, సిఐటి నాయకులు ఆర్వీఎస్ నారాయణ, నత్తా వెంకటేశ్వరరావు, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘం తరఫున తెరిసమ్మ గారిని సన్మానించడానికి గల కారణం ఆవిడ రిటైర్ అయిన టీచర్ గారు. ఆవిడకి చాలా పెన్షన్ వస్తుంది, అయినా సరే ఇంట్లో కూర్చోకుండా కుటుంబ గడపచ్చు. కానీ ప్రతిరోజు టైం ప్రకారం ఇక్కడ హాస్పిటల్కి వచ్చి రోగులకు ఆవిడ వీలైనంత వరకు చక్కగా సర్వీస్ చేస్తున్నారు. అంటే మరి మా మహిళా సంఘం గుర్తించి ఆవిడకి చిరు సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే మహిళా దినోత్సవం అనగానే ఏదో శుభాకాంక్షలు తెలియజేసుకొని అయిపోయింది అనుకుంటాం. కానీ ఈరోజు మనం ఇలాగా స్వేచ్ఛగా అలాగే చదువుల గురించి, మూఢాచారాల గురించి, మూఢ నమ్మకాల గురించి అందరూ ఎంతోమంది స్థానిక మహిళలు, ఉద్యోగులు ఎంతోమంది పోరాటాలు చేసి వాళ్ళ హక్కుల్ని, మన చట్టాలని కాపాడుకుంటూ హక్కుల్ని పొందేలాగా ఎంతో శ్రమించి పోరాడారు. కాబట్టి మనం ఈ రోజున మనకు ఒక ఆశబాట ఏర్పడింది. అందరూ కూడా ఆడపిల్లలు అనే తేడా లేకుండా అంత వివక్షత ఉన్నా కూడా అది కూడా అమలుగా మన కోసం కొన్ని చట్టాలను రూపొందించిన అవి కొన్ని జరగడం లేదు. అయినా సరే అవి కూడా జరిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మన తెరిసమ్మ గారికి ఈ చిన్న ఆవిడ పేరుగా తెరిసా పేరు ఎలా పెట్టుకున్నారో మదర్ తెరిసా ఫౌండేషన్ వారు కూడా, రాజమండ్రి వారు కూడా అవార్డు కూడా ఇచ్చారు. అలాగే వారికి మంచి మనస్తత్వం కాబట్టి మరి రోజు వచ్చి ఇక్కడ రోగులకు సేవ చేస్తున్నారంటే చాలా హర్షించదగ్గ విషయం. ఈ విషయాన్ని మహిళల ద్వారా, మహిళా సంఘం ద్వారా గుర్తించి ఆవిడకి చిన్న చిరు సన్మానం చేయాలని చెప్పి భావిస్తూ మన డాక్టర్ గౌతమ్ గారు మాట్లాడాల్సిందే. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా తెరిసా గారి గురించి చెప్పుకోవడానికి వస్తే
ఆవిడ మా హాస్పిటల్లో చాలా సర్వీస్ చేస్తారు. ఆవిడ వాలంటరీ సర్వీస్ చేస్తారనమాట. అంటే మేము అడిగి చేయించుకోవడం వేరు, ఆవిడగా వచ్చి ఏమన్నా పేషెంట్ నేను హెల్ప్ చేసేది ఉందా మేడం, నేను ఏమన్నా కంట్రిబ్యూట్ చేయగలనా మేడం అని ఆవిడ వాలంటరీగా వచ్చి చేస్తారు. I congratulate and I appreciate her for all her efforts, Asila, and may God bless her may very many years to live, Asila, and I wish you a happy Women's Day and congratulations. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సమగ్ర కౌలు చట్టం తేవాలని కోరుతూ మార్చి 17 తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సమ్మటివారిగూడెం గ్రామంలో కౌలు రైతుల సంఘం సమావేశంకు సత్యనారాయణ అధ్యక్షత జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పి జమలయ్య మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కౌలు రైతుల రక్షణ కోసం, క్షేమం కోసం నూతన కౌలు రైతు చట్టం తెస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికీ 9 నెలలు పూర్తయి 10వ నెల కావస్తున్నా ఇంతవరకు నూతన కౌలు చట్టం తెస్తామని చెబుతున్నారు తప్ప ఆచరణలోకి తీసుకురాలేకపోయారని, దీని వలన కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ పథకాలు, బ్యాంకు వడ్డీ రాయితీ పొందలేకపోతున్నారని, కనీసం రైతు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే పరిస్థితి లేదని, కాబట్టి కౌలు రైతుల నూతన చట్టం తీసుకురావాల్సిన ప్రాధాన్యత ఉందని, ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో కౌలు రైతులకు నూతన చట్టం, కౌలు రైతుల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు, బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌలు రైతులను ఆదుకోవడానికి, కౌలు రైతుల రక్షణ, సంక్షేమం కోసం ఒక నూతన సమగ్రమైన కౌలు చట్టాన్ని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. మొదటి అంశం ఏంటంటే వ్యవసాయ సంక్షోభం వల్ల ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 180 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇందులో 90% మంది కౌలు రైతులే. వీళ్ళు ఎవరికి ఒక్క పైసా ఇంతవరకు ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు. గత 4 రోజుల క్రితం మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు కుటుంబానికి 7 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా పాత చట్టం ప్రకారం ఇస్తున్నామని అన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం కోసం చేసిన అప్పులను దృష్టిలో పెట్టుకుంటే అది ఏం చాలదు. అందుకనే ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకి కనీసం బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని మేము ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల తరఫు నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. రెండోది, ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం అన్ని రకాల సంక్షేమ పథకాలను కూడా వాళ్ళకి ప్రవేశపెట్టి మనం ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మూడో అంశం ఏంటంటే వాళ్ళ పత్రాలు ఇస్తామని వాస్తవంగా ఎక్కువ మంది కౌలు రైతులు గుర్తింపు కార్డులు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. భూ యజమానులకు సరైన అవగాహన లేక కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ముందుకు రావటం లేదు. ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఇటు భూ యజమానుల్ని, ఇటు కౌలు రైతుల మధ్య సయోధ్య కుదిర్చి అవగాహన కల్పించి వాళ్ళకి గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా గుర్తింపు కార్డులు పొందినటువంటి ప్రతి కౌలు రైతుకి వాళ్ళు సాగు చేస్తున్న భూమి యొక్క దామాషాన్ని బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వడ్డీ లేని పంట రుణాలు ఇచ్చి వ్యవసాయం అంటే దండ కాదు, వ్యవసాయం అంటే పండగ అనే పద్ధతిలో ప్రోత్సహించే పద్ధతిలో ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవడం కోసం ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరొక అంశం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కంది పంట, మినుము, పెసలు, అదేవిధంగా శనగలు, రకరకాల పంటలని మార్కెట్కి వస్తూ ఉన్నాయి. కానీ మార్కెట్లో వ్యాపారస్తులు అందరూ సిండికేట్గా మారి ప్రభుత్వ జోక్యం లేకపోవటం వల్ల రైతాంగం యొక్క కష్టార్జితాన్ని దోచుకునే పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు. ఏలూరు జిల్లా చింతలపూడి స్థానిక మేరీ ఎమెక్యులేట్ హై స్కూల్ నందు జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు, ప్రతిభ అవార్డు గ్రహీత కంబం సుజాత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజంలో స్త్రీ పాత్ర ముఖ్యమైనదని, మదర్ తెరెసా, సావిత్రిబాయి పూలేలు సమాజానికి ఎంతో సేవ చేశారని, సావిత్రిబాయి పూలే 18 బాలిక పాఠశాల నెలకొల్పారని సుజాత అన్నారు. పాఠశాల యాజమాన్యం సుజాతను దృశ్యాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సిస్టర్ డేనియా, ప్రధాన ఉపాధ్యాయులు సిస్టర్ సోఫియా, ఫాదర్ మాథ్యూ, కామ, పెరుమాళపల్లి సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అంటే వర్తమాన ఉమెన్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా అడ్వాన్స్ ఈ రోజు నిజంగా ఒక అరగంట నుంచి నా హృదయం చాలా బరువెట్టింది. ఎందుకు బరువెట్టిందంటే ఇంతటి నా తల్లి 34 years అయినా సరే ఇంతటి ఘనమైన సన్మానం, గుండె నిండిపోయే సన్మానం ఈ రోజు నేను ఇక్కడ ఫీల్ అవుతున్నా. అందుకు యాజమాన్య వారికి పేరు ఈ శ్రమకాలంలో ఉమెన్స్ డే సందర్భంలో ఇక్కడ నేను సన్మానం పథకాన్ని నేను పూర్వకంగా భాగమే నా సర్వీస్ ని ఇంకా కష్టపడి విద్యార్థుల తరగతి సమాజ ఉన్నతికి పాల్పడాలని తెలియజేస్తున్నాను. అసలు ఈ ఉమెన్స్ డేకి మనకి ఏమైనా సంబంధం ఉండాలి? ఉమెన్స్ డే ఎలా స్టార్ట్ అయింది? మనం ఇంత హ్యాపీగా మన గురించి మనతో మన కోసం మనం మాట్లాడుకోవడానికి ఒక రోజు ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఉమెన్స్ డే ఒకసారి చేస్తున్నాం. 1980 యుఎస్ఏలో చెప్పండి మేడం, చెప్పండి మన టీచర్స్ యొక్క ఇంట్రాక్టే బాగుంటుంది. 15,000 మంది ఉమెన్స్ పోరాట ఫలితమే మన యొక్క ఉమెన్స్ డేగా అక్కడ వస్త్ర వ్యాపారం లేదా వారి హక్కుల కోసం స్త్రీలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైకోర్టు జడ్జి కె మన్మథరావు రాష్ట్రంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు నగరంలోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా విశిష్టమైన సేవలు అందించిన మహిళా న్యాయవాదులను ఘనంగా సత్కరించారు. ముందుగా హైకోర్టు జడ్జిని పలువురు న్యాయవాదులు శాలువలతో పూలదండలతో ఘనంగా సత్కరించారు. సరే ఒకసారి మేడం మేడం కొంచెం మేడం 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 ఒకసారి మేడం చూడండి ఒకసారి మేడం చూడండి మేడం చూడండి మేడం మేడం ఎలా చూడాలి మేడం ఇటు ఫస్ట్ టైం సార్ ఒకసారి ఎలా చూడండి సార్ స్ట్రైట్ చూడండి సార్ ఓకే సార్ కొంచెం అనుకుంటారా గురుగారు కొంచెం అనుకోండి కారణంగా స్ట్రైట్ షాట్ ఒకసారి. ఏలూరు జిల్లా నగరంలోని వైఎస్ఆర్సీపీ ఆఫీసులో వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాల కేసరి సరితారెడ్డి మాట్లాడుతూ మహిళలు జగనన్న ప్రభుత్వంలో ఆర్థికంగా అభివృద్ధి చెంది అన్ని రంగాలలోని మహిళలకు పెద్దపీట వేశారని సరితారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు గాని సూపర్ 6 పథకాలలో ఏ పథకంలో కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కైకలూరి మాజీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా శుభాకాంక్షలు. మహిళలు అంటే మహారాణులు అని అర్థం. ఇంటికి ఇల్లాలు, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అంటే మహిళలకు మన సంస్కృతిలో అంత ప్రాధాన్యత ఉంది. ఈ మహిళా దినోత్సవం నాడు రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో, విద్య, వైద్య అన్ని రంగాల్లోనూ విజయం సాధించిన వారిని గౌరవించడమే ఈ మహిళా దినోత్సవం యొక్క ప్రత్యేకత. ఒక మహిళ అంటే ఒక స్త్రీగా, భార్యగా, భర్త, తల్లిగా, భార్యగా, కుటుంబిగానే కాకుండా అవరి నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లోనూ పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు. అలాగే ఆరోగ్యవంతంగా, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా ఉంటే ఒక సమాజం ఆరోగ్యవంతంగా, కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందిస్తుంది. ఒక కుటుంబంలో ఒక మహిళ విజయవంతులైతే ఆ కుటుంబంలో ఒక జనరేషన్ అంతా విజయవంతులు అవుతారు. తద్వారా సమాజాన్ని కూడా విజయవంతం. మన జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పుష్పాలు మన అందరికీ తెలుసు. అందుకే మహిళలను గౌరవించి వారికి రిజర్వేషన్ 50% రిజర్వేషన్ కల్పించారు. కాంపిటేటివ్ కోసం 60% వరకు కల్పించి ప్రతి పథకాన్ని మహిళలకి డైరెక్ట్ గా అందేలాగా కృషి చేశారు. మహిళలకు ఇంటికి ఇల్లాలు మహిళ కాబట్టి ప్రతి ఇంటి మీద హక్కు మహిళకు ఉండాలనే ఉద్దేశంతో పట్టాదారు పుస్తకాలు కూడా మహిళలకి అందజేశారు. మా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అన్ని ప్రైవేట్ పాఠశాలలు పూర్తిగా పరిచి అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. ఏలూరు నగరంలోని 32వ డివిజన్ పరిధిలో ఉన్న జిల్లా పోలీస్ కార్యాలయంలో 64.8 లక్షల ఎంపీ నిధులతో చేపడుతున్న పోలీస్ విశ్రాంతి బ్యారక్ నూతన భవన నిర్మాణానికి ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి శంకుస్థాపన చేసిన ఏలూరు పార్లమెంట్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పోలీసులకు ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో విశ్రాంతి భవనానికి ఎంపీ నిధులు మంజూరు చేశామని, దీనిని అతి కొద్ది నెలలో నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ నూర్జహాన్ పెదబాబు, చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రకంగా పోలీసులకు అందరికి కూడా చాలా ఇబ్బందిగా ఉందంటే ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తామండి ఎంపీ లాక్స్ లో అని చెప్పి ఇమీడియట్ గా 64,80,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. వచ్చే 8 నెలల్లోనే ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి కూడా ఇవాళ మార్నింగ్ డి గారిని పిలిపించుకుంది. ప్రతి ఒక్కటి మాట్లాడి తొందరగా కంప్లీట్ చేయాలని కూడా చెప్పాము. ఎలాంటి పని ఉన్నా కూడా పోలీసులకే అలాగే ఎలాంటి మా కార్యకర్తలకైనా కానీ ప్రతి ఒక్కరికి మా జిల్లాకి మన పార్లమెంట్ లో ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకు మేము ముందు ఉంటామని మీ అందరికీ కోరుకుంటూ, అలాగే ఇవాళ వేరే మీటింగ్ ఉండడం వల్ల అక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో వేదిక మీద ఉండే పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అందరికి కూడా ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఎస్పీ సారు, ఐజీ సార్ గారు మరి పోలీసు వారికి, జిల్లా పోలీసు వారికి చేసినటువంటి ఎంపీఎస్ ద్వారా 64,80,000 రూపాయలు ఇచ్చి ముఖ్యంగా మహిళా దినోత్సవం రోజు మహిళల కోసం విశ్రాంతి భవనాన్ని శంకుస్థాపన చేయడం చాలా కృతజ్ఞత భావంతో వారికి మేము ఈ సన్మానాన్ని ఏర్పాటు చేసి వారికి అదేవిధంగా ఐజీ సారు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఐజీ సార్ చంద్రబాబు వారికి మరి కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రతిభని ఎస్పీ సారు, ఐజీ సారు, మరి మన పోలీసు అడ్మిన్ సారు, డిఎస్పీ సారు, అధికారులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి పోలీసు విశ్రాంతి భవన శంకుస్థాపన. ఏలూరులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాల్లో ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా పోలీసులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉమెన్స్ డే రోజు ఏ రకంగా అయితే గుర్తు పెట్టుకుంటామో, ఒక మహిళ తన కుటుంబం కోసం కానీ, తన పిల్లల కోసం కానీ, తన ఉద్యోగంలో కానీ వాళ్ళు ఆ టీం అంతా మహిళకే ఉండడం. అంటే మహిళలు ముఖ్యంగా ఎలా అంటే ఏదైనా ఒక పని ఇస్తే దాన్ని ఓన్ అప్ చేసుకుంటారు. అది ఆ రూల్ ఎలా ఉందో దాన్ని పాటిస్తారు.
వాళ్ళని మనము ఎంత ఎక్కువగా సమాజానికి అవసరమైన రోల్స్, పోలీస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ఎంత ఎక్కువగా వాళ్ళు కనిపిస్తే మన సమాజం కూడా అంత ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. అందుకే గవర్నమెంట్ కూడా 33% రిజర్వేషన్ కూడా అందించి వాళ్ళని ముందుకు తీసుకురావాలి, ఇంకా ఎక్కువ గవర్నమెంట్ ఆఫీసెస్ లోకి తీసుకురావాలనుకుంటుంది. ఎందుకంటే ఎవరు ఒక ఉమెన్ కూడా రిప్రజెంటేషన్ లేనప్పుడు ఆఫీస్ ఒక రకంగా ఉంటుంది. ఒకరిద్దరు లేడీస్ ఉండగానే మన ప్రవర్తన కూడా మారిపోతుంది. ఈవెన్ మగవాళ్ళ ప్రవర్తన మారిపోతుంది, అక్కడికి వచ్చే వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది. అది సమాజం పరంగా మనము కొంచెం ఆల్మోస్ట్ నెగ్లిజెంట్ ఉంటాయి. కాబట్టి కనీసం నా సర్వీస్ లో అయినా చాలా మంది సిఐలు, చాలా మంది ఎస్హెచ్ఓస్, చాలా మంది డిఎస్పీస్ మీరు ఇంకా మరింత ఎగ్జిక్యూటివ్ స్థానంలోకి రావాలని ఇప్పుడు నేను చేయగలనా చేయలేనా, నేను సీసీటీవీ ఆపరేటర్ ఎందుకు చేయలేరు, మీరు వాళ్ళకంటే బెటర్ గా చేయగలుగుతారు. ఆ కాన్ఫిడెన్స్ మీ అందరిలో ఇప్పుడు నేను చెప్తున్నా చేసుకుంటూ స్కూల్ ఇంకా డెవలప్ చేయాలని, ఇంకా పిల్లల కోసం ఇంకేదైనా చేస్తూనే ఉన్నారు. ఇంకేం చేయాలి, పిల్లల కోసం ఇంకేం చేయాలి అని అడుగుతూనే ఉన్నారు. పిల్లల కోసం ఆలోచించేసరికి వెరీ థ్యాంక్ యూ సార్. అందులో మన పోలీసులో ఉన్న టీచర్లు 45 women teachers, only 3 gents. So I am also very happy and proud because అంత మంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.